ప్రేమ అనేటటువంటి దాంట్లో ఉన్మాదం అనేది తోడు చేసి ప్రేమోన్మాదం పెడుతున్నారు. కానీ స్టిల్ నౌ దీని మీద చైతన్యపరిచే కార్యక్రమాలు నడవట్లేదు. అబ్బాయిలతో స్నేహమని అమ్మాయిలు అనుకుంటున్నారు, అమ్మాయిలది ప్రేమని అబ్బాయిలు అనుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయికి చెప్పడంలో విఫలమవుతోంది, నేను నిన్ను ప్రేమించట్లేదు కేవలం స్నేహం మాత్రమే అని. అమ్మాయిని స్నేహం చేస్తున్నప్పుడు స్నేహితులుగానే చూడాలి తప్పించి వాళ్ళని సెక్స్ ఆబ్జెక్ట్గానో లేకపోతే ప్రేమగానో చూడకూడదు అన్నటువంటిది అబ్బాయిల్ని చైతన్యపరిచేవాళ్ళు లేరు. అబ్బాయిల జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టించే అమ్మాయిలు, అమ్మాయిలకు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టించి తర్వాత ఇంకొక అబ్బాయితో ప్రేమ అంటున్నారు అంటూ బ్రేకప్పులు అన్నటువంటి ద్వారా నాశనం అయిపోతున్నామని అబ్బాయిలు. ఇది ఒక పెద్ద ప్రహసనంగా మారుతోంది. చైతన్యపరచడం, చర్చ జరపడం అన్నటువంటిది మిస్ అవుతోంది. అవి మిస్ అవ్వడం వలన ఉన్మాదాల వైపుకి దారితీస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి ఉదంతం అట్లాంటిదే. తాజాగా ఏదైతే నీరజ్ శర్మ అనేటటువంటి వాడు అయితే ఇది ఈ కోవలోకి రాదు. తను అమ్మాయితో శివకుమార్ ధనలక్ష్మి దంపతులకి సంబంధించినటువంటి కుమార్తె పేరు రాయకూడదు ఇక్కడ లెక్క ప్రకారం, ఎందుకంటే ప్రేమ ఉన్మాదానికి బలైనటువంటి అమ్మాయి కాబట్టి. అందుకని నేను ఆ పేరు ప్రస్తావించట్లేదు. లైంగిక వేధింపుల్లో అయితే గనక చివరికి తల్లిదండ్రుల పేరు కూడా రాయకూడదు. ఇది దాడి కేసు కాబట్టి అమ్మాయి సంబంధించినటువంటి ప్రైవసీ ఉంచాలి. తను ఈ మన రాజకుమారిస్ బ్రహ్మకుమారిస్ కార్యక్రమానికి వెళ్తూ ఉంటుందట. అక్కడ పరిచయమైనటువంటి నీరజ్ శర్మ తను ప్రేమిస్తున్నానని వెంటపడి చివరికి అమ్మాయి అంగీకరించకపోవడంతో తను వేధిస్తుంటే వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే అబ్బాయి ఇంతకుముందు మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడని అబ్బాయికి వార్నింగ్ ఇస్తే ఆ అబ్బాయి వచ్చి తాజాగా దాడి చేయటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఈ ప్రేమ ఉన్మాదాలకి ముగింపు పలికేటటువంటి రోజు రావాల్సి ఉంది.